నాస్తిక సమాజ పేరు మీద బైరి నరేష్ అనే వ్యక్తి హిందూ దేవీ దేవతలను తులనాడుతూ హిందువుల యొక్క మనోభావాలను కించపరుస్తూ మాకు ఎవరు అడ్డు లేరు, మాకు మేమే అన్నట్టుగా వివరిస్తున్న బైరి నరేష్ అనే వ్యక్తి మీద తలకొండపల్లి మండల కేంద్రంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు కులం పేరు మీద లేదా భారత రాజ్యాంగం వర్ధిల్లాలని చెప్పుకుంటూ సమాజంలో అశాంతి క్రియేట్ చేస్తూ లేని వైషమ్యాలను వెదజల్లుతూ కులాల మధ్యలో మతాల మధ్యలో చీలికలు తెస్తున్న ఈ వ్యక్తులను చట్టపరంగా శిక్షించి వీళ్ళను బలమైన కేసులు పెట్టి ఎప్పటికీ బయటికి రాకుండా జైళ్లలో బందీలుగా చేయాల్సిన అవసరం ఉందని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. అయ్యా రాజేష్ గారు, నరేష్ గారు, ఇంకా మీ వెనకలు ఎవరెవరు ఉన్నారో అందరికి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఒకడేమో ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని పట్టుకొని ఒకడు, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యం వస్తుందని ఒకడు, లేదా బహుజనవాదం పేరు మీద ఒకడు. అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఫోటో అంబేద్కర్ పెట్టుకుంటారు, భావజాలమేమో విదేశీ భావజాలం విదలజల్లుతూ సమాజంలో అశాంతిని రగిలిస్తూ, భారత రాజ్యాంగమేమో భారత ప్రజలందరినీ కలిసి ఉండమని చెప్తే మేము భారత రాజ్యాంగాన్ని ముందు పెట్టుకొని ప్రజలందరినీ వైషమ్యాలకు వాళ్ళ మైండ్లలో విషబీజాలు నింపుతూ ప్రజలందరినీ విచ్చలవిడిగా తయారు చేసే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఖబర్దార్, మీ ఆటలు సాగవు. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఖండిస్తుంది. మీరు ఎక్కడ ఏ కార్యక్రమం చేసినా మీ ఆలోచనకు అనుగుణంగా చేసుకోండి, కానీ హిందువుల మనోభావాలను కించపరుస్తూ ఎస్సీ కులాలను అడ్డం పెట్టుకొని భారత రాజ్యాంగం వర్ధిల్లాలంటే ఒక పక్క భారత రాజ్యాంగం చెప్పని విషయాలను చెబుతూ సమాజంలో వైషమ్యాలను క్రియేట్ చేస్తే కులాలను వాడుకొని మిగతా సమాజాన్ని, హిందూ సమాజాన్ని వర్గీకరించి విభజించి పాలించాలని చూస్తే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాబోయే కాలంలో మీకు తగు బుద్ధి చెప్తుందని సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. అతని మీద పీడీ యాక్టు, అతడు ఇంకా ఎవరెవరు ఈ కుట్రకోణలో దీని మీద పూర్తిగా పరిశీలించి అతని మీద పీడీ యాక్టు, ఇంకా ఏ చట్టం బలమైన చట్టాలు ఉంటే అతను లోపలేసి బయటికి రాకుండా ఇట్లాంటి విద్వేషాల గురించి నవయుగ రాక్షసులను జైళ్లలో పెట్టి బంధించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల టీం పవన్కు మిగతా అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.